చూడండి ఫ్రెండ్స్, మరి నేనైతే వామ కొనుక్కొచ్చి అయితే వామ తయారు చేస్తున్నా. చూడండి, ఇగో వామల ఎల్లిపాయలు పొట్టు తీసి వేసిన, ఎల్లిపాయలు పొట్టు తీసి వామలు వేసి బాగా చేతులతోటి నలిపిన. మళ్ళీ తర్వాత కల్లుప్పు వేసి బాగా చేతులతోటి కలిపిన. మళ్ళీ బాగా కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఎల్లిపాయలు, కల్లుప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తింటే హెల్త్కు మంచిగా ఉంటుంది. ఎటువంటి నొప్పులు ఉన్నా కానీ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇక నేనైతే ఇలా వేసుకొని తింటా. చూడండి, మీరు ఎవరైనా ఇలా చేసుకొని తినాలి ఫ్రెండ్స్. మరి నేను చేసిన వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మరి లేచిరా, టీ తాగిరా? నేనైతే ఇలా టీ తాగుతలేను. తాగుతా అంటే కొద్దిసేపు అయినాక తాగుతా. ఇప్పుడు ఏం తింటున్నానంటే నేను వామ తింటున్నా. ఎందుకు తింటున్నా అంటే మొత్తం కాలు చేతులు బాగా గుంజుతున్నాయి. ఈ ఓమ మొత్తం తయారు చేసుకొని ఓమ అయితే తింటున్నా. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అమ్మ ఏం చేసేదంటే మాకు జ్వరం వచ్చినా సర్ది అయినా వామ పొడి వామలు అన్నీ వేసి కొట్టి వామ పొడి పెట్టేది ముఖం కడుక్కోగానే. ఎప్పుడు కూడా ముఖం కడుక్కోగానే వామ తయారు చేసిన అది కూడా మీకు చూపిస్తాను. నేనైతే వామ తింటున్నా. చూడు, పొద్దున్నే పరిగడుపుతోటి తినాలి. వామ తింటే హెల్త్కు మంచిగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ తక్కువ అవుతాయి. టాబ్లెట్ కంటే ఇదే మంచిది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు టాబ్లెట్లు తయారు చేసిరు కాబట్టి టాబ్లెట్ వేసుకుంటున్నాం. కానీ అప్పుడైతే మా అమ్మ ఇట్లా వామ నలిసి పెట్టేది మాకు. నేను తినేది చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను అలాగనే చేసుకొని తింటున్నా. కాకపోతే ఏంటంటే ఎల్లిపాయలు వామ కారం ఉంటుంది, కానీ కారం ఉన్నా సరే తినాలి, మంచిది హెల్త్కు. బాయ్ మరి.